ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 94. ఇక్కడ విల్లాలో అందరూ లంచ్ చేస్తున్న సమయంలో సహజకు వంట మనిషి చేసిన ఐటమ్స్ ఏవి నోటికి సహించకపోవడంతో, పైగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడంతో తన మొగుడికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా అబార్షన్ చేయించుకోవాలా అని ఆలోచిస్తూ ముద్ద నోట్లోకి దిగను అంటుంటే ప్లేట్లో గీతల్ని గీస్తూ కూర్చొని ఉంటుంది సహజ. అది గమనించిన భువన సహజ ఎందుకు భోజనం చేయడం లేదు అని అడుగుతుంది. సహజ తన తలను పైకెత్తి పొద్దున తిన్న టిఫినే ఇంకా అరగలేదు, అందుకే నాకు ఆకలిగా లేదు వదినా అని చెప్పింది. అంతేనా, లేక మీ చెల్లెల మీద దిగులుతో నువ్వు అన్నం తినడం మానేశావా అని అడుగుతుంది సరోజ. అదేమీ లేదత్తయ్య, నా నోటికి ఈ ఐటమ్స్ సహించడం లేదత్తయ్య, కారకారంగా ఏదో తినాలని ఉంది చెప్పింది సహజ. ఆ మాట నాతో చెప్తే నీ నోటికి నచ్చినట్లుగా కారకారంగా వంట చేయించేదాన్ని కదా సహజ అంటుంది భువన. ఇప్పుడైనా నష్టమేమీ లేదులే సహజ, ఒక్క 5 నిమిషాలు ఉండు, నేను వెళ్ళి కారకారంగా నీకు ఏదైనా చేసి తీసుకొని వస్తాను అని పైకి లేచింది భువన. పార్వతి సహజ వైపు డౌట్గా చూస్తూ, ఏంటి కారకారంగా పుల్ల పుల్లగా తినాలని కడుపుతో ఉన్న మనిషి కోరినట్లు అడుగుతున్నావు అని అడుగుతుంది. ఆ మాటకు అందరూ ఆశ్చర్యంగా సహజ వైపు చూశారు. సహజ తడబడుతూ అందరి వైపు చూసి అదేమీ లేదండి అని కంగారుగానే చెప్పింది. లహరి పార్వతి వైపు చూసి, అమ్మా నీకు ప్రతిదీ అనుమానమే, అదేమైనా ఉంటే సహజక్క మనతో చెప్పేది కదా, ముందుగానే తన చెల్లెలు తప్పుడు పని చేసి అందరి ముందు తన పరువు, తన తల్లిదండ్రుల పరువు తీసిందని ఆలోచనలో లోపలే కుమిలిపోతోంది సహజ అక్క. అందుకే అన్నం తినలేకపోతోంది, అంతే తప్ప అక్కడ కడుపు లేదు, కాకరకాయ లేదు అని అంటుంది లహరి. భువన సహజకు నచ్చినట్లుగా కారకారంగా పుల్ల పుల్లగా మామిడికాయ పచ్చడి నూరి తీసుకొని వచ్చి సహజ చేతికి ఇచ్చింది. భువన తెచ్చిన పచ్చడితోనే తృప్తిగా కడుపు నిండా అన్నం తింటుంది సహజ. భువన సహజ వైపు చూసి నిజంగానే తన చెల్లెలు తన దగ్గర లేదని బాధపడుతోందేమో సహజ అని అనుకుంటుంది. అందరూ భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత లహరి సహజ ఇద్దరు కంగారుగా సహజ గదిలోకి వెళ్ళడం పార్వతి చూసింది. పార్వతి కూడా సహజ గది దగ్గరికి వెళ్ళి లోపల ఆ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారోనని బయట తలుపు చాటునే నిలబడి వినే ప్రయత్నం చేస్తోంది. ఏం ఆలోచించావు సహజ అక్క అడుగుతుంది లహరి. నేను అబార్షన్ చేయించుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను లహరి, నీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా, ఎవరికి తెలియకుండా రహస్యంగా నాకు అబార్షన్ చేస్తారా అని అడుగుతుంది సహజ. మంచి నిర్ణయం తీసుకున్నావు సహజ అక్క, కానీ అబార్షన్ చేయించుకోవడం చట్టరీత్యా నేరం కాబట్టి అన్ని హాస్పిటళ్లలో డాక్టర్స్ ఈ పని చేయడం లేదు. అయితే మరి ఎలా అని అడుగుతుంది సహజ. నువ్వు కంగారు పడకు సహజ అక్క, నా ఫ్రెండ్కు తెలిసిన ఒక లేడీ డాక్టర్ ఉంది, మనం వెంటనే ఇప్పుడే ఆ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, 1 గంటలో పని అయిపోతుంది, సాయంకాలం 7 మనం తిరిగి ఇంటికి రావచ్చు, 2 రోజులు మంచిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సహజ అక్క అంటుంది లహరి. మరి అంతసేపు మనం బయటికి వెళ్తున్నామంటే ఇంట్లో అత్తయ్య ఒప్పుకుంటుందా, పైగా 2 రోజులు నేను రెస్ట్ తీసుకోవాలంటున్నావు, ఇంట్లో వాళ్ళకి మన మీద అనుమానం వస్తే వాళ్లకు ఏమని సమాధానం చెప్తాం లహరి, ముఖ్యంగా నా మొగుడికి నేనేం సమాధానం చెప్పాలి, అయితే ఒక పని చేద్దాం అక్క, ఈ విషయం మా అమ్మకు చెప్పేద్దాం అంటుంది లహరి. ఇందుకు పార్వతి పిన్ని ఒప్పుకుంటుందా అడుగుతుంది సహజ. అప్పుడే డోర్లు ఓపెన్ చేసి పార్వతి లోపలికి వచ్చి మళ్ళీ ఆ డోర్లను క్లోజ్ చేసింది. అక్కడ పార్వతిని చూసిన సహజకి టెన్షన్ మొదలయ్యింది. నువ్వు ప్రెగ్నెంటా అని సహజను అడుగుతుంది పార్వతి. అవునని భయంగానే తలను ఊపింది సహజ. ఈ విషయం గౌతమ్కి తెలుసా, లేదని అడ్డంగా తల ఊపింది సహజ. మరి అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావు ఎందుకు, నీకు పిల్లల్ని కనడం ఇష్టం లేదా సహజ అని అడుగుతుంది పార్వతి. అమ్మా నీకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తానులే, ముందు మాకు హెల్ప్ చేయమ్మా అని అడుగుతుంది లహరి. వెంటనే పార్వతి ఒక ప్లాన్ని ఆలోచించింది. ఆ ప్లాన్ ప్రకారమే సహజను గౌతమ్కి ఫోన్ చేయమని చెప్పింది. సహజ గౌతమ్కి ఫోన్ చేసి
ఏమండి, నాకు ఇంట్లో ఒక్కదాన్నే బోర్ కొడుతోంది. అందుకని నేను, అత్తయ్య, భువన వదిన, పార్వతీ పిన్ని, లహరి, సౌజన్య మేమంతా బయటికి షాపింగ్కి వెళ్తున్నాము. రావడం లేట్ అవుతుంది అని చెప్పింది. ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉండడం వల్ల సరేనని చెప్పాడు గౌతమ్. భువన, సహజ, లహరి, పార్వతి, సౌజన్య, సరోజ అందరూ బయటికి షాపింగ్ కని వెళ్తారు. దారి మధ్యలో పార్వతి తన తలను పట్టుకొని, అయ్యో రామా, ఈ విషయాన్ని నేను అలా ఎలా మర్చిపోయాను అని సరోజతో పార్వతి, వదిన, మా ఫ్రెండ్ ఈరోజు 3 గంటల ఫ్లైట్కి కెనడాకు వెళ్తోంది. ఆ విషయం నేను మర్చిపోయాను వదిన. మీరందరూ షాపింగ్కి వెళ్ళండి. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా ఫ్రెండ్కు సెండ్ ఆఫ్ ఇచ్చి డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తాను అని చెప్పింది పార్వతి. నువ్వు ఒక్కదానివే అంత దూరం వెళ్ళడం ఎందుకు పార్వతి? తోడుగా ఎవరినైనా తీసుకొని వెళ్ళు అంటుంది సరోజ. నువ్వు చెప్పింది నిజమే వదిన. ఎయిర్పోర్ట్ చాలా దూరం కదా, వెళ్ళడానికి 3 అవర్స్, రావడానికి 3 అవర్స్. లారీ, సహజ ఇద్దరు నాకు తోడుగా వస్తారులే. భువన, సౌజన్య నువ్వు చక్కగా షాపింగ్ చేయండి అని చెప్పి సహజను తీసుకుని పార్వతి, లారీ ఇద్దరు పార్వతికి తెలిసిన హాస్పిటల్కి వెళ్తారు. అమ్మ, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? నాకు తెలిసిన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేదాన్ని కదా అంటుంది లారీ. ఓసేయ్, ఇక్కడి డాక్టరు, 2 నర్సులు మీ అన్నయ్యకి బాగా తెలుసు. మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ₹1 ఖర్చు లేకుండా మన పని అయిపోతుంది అని చెప్పింది పార్వతి. హోటల్లో నందన్ తన లంచ్ని కంప్లీట్ చేసుకుంటూ, అలా గుడ్లప్పగించి నా వైపు చూడకే, ఇప్పటికే నీ దిష్టి తగిలి జామ పండులా ఉండేవాడిని చెర్రీ పండునైపోయాను. తినాలని ఉంటే అదిగో నీకు కూడా మీల్స్ తెప్పించాను, తిను, నా తిండికి దిష్టి పెట్టకు అని అంటాడు నందన్. ఏంటి, నా కళ్ళు దిష్టి కళ్ళా? నా దిష్టి తగిలి జామ పండులా ఉండేవాడివి చెర్రీ పండు అయిపోయావా అని కొరకొరగా నందన్ వైపే చూస్తోంది సౌమ్య. నందన్ తన డిన్నర్ని కంప్లీట్ చేసుకుని, అబ్బా, ఇన్నాళ్లకు తృప్తిగా తిన్నాను అని అక్కడే నిలబడి ఉన్న సౌమ్య వైపు చూస్తూ, లేదంటే ప్రతిసారి ఈ రాక్షసిని బ్రతిమిలాడి దానికి తినిపించి గాని నేను తినేసరికి నా ఓపిక అయిపోయేది. అబ్బా, ఎలా అయినా సోలో లైఫ్ సో బెటర్ అబ్బా అని అనుకుంటూ, అడ్డు తప్పుకో, నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలి, వాష్రూమ్లోకి వెళ్ళాలి అని అంటాడు నందన్. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చే నందన్ సోఫాలో కూర్చొని తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి, నేను వెంటనే నా స్టేటస్ని మార్చాలి, మ్యారీడ్ ప్లేస్లో అన్మ్యారీడ్, సింగిల్ అని పెట్టాలి. నాకు పెళ్ళైపోయిందని ఎంతమంది ఆడపిల్లల మనసులు బాధపడ్డాయో, ఇప్పుడు నా స్టేటస్ని చూసి ఆడపిల్లలందరూ సంతోషపడిపోతారు. రేపొద్దున నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఆడపిల్లలు క్యూలో నిలబడతారో అని అంటాడు నందన్. అబ్బో, పిల్లాడికి చాలా కోరికలే ఉన్నట్లు ఉన్నాయే అని అనుకుంటుంది సౌమ్య. ప్రపంచంలో ఎంతమంది అందమైన ఆడపిల్లలుండగా నేను పోయి ఒక చవట దద్దమ్మని, రొమాన్స్ కూడా తెలియని ఒక దద్దోజనాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు బాగా బుద్ధి చెప్పింది అని అంటూ, నాలాంటి బుద్ధిమంతుడు, అందగాడు, బాగా చదువుకున్నవాడు, బాగా సంపాదించేవాడు, కట్టుకున్న భార్యని తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడనివాడు, నాలాంటి వాడు భర్తగా దొరకడం ఒక అదృష్టం. గాడిదకేం తెలుసు గంధపు వాసన అన్నట్లుగా ఈ దద్దోజనానికి ఏం తెలుసు నా విలువ అని సౌమ్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ, మనుషులు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, దూరమైతేనే వాళ్ళ వాల్యూ ఏంటో తెలిసొచ్చేది అని సౌమ్యను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నాడు నందన్. సౌమ్య నందన్ మాటలు వింటూ అటుపక్క సోఫాలోనే కూర్చొని తన కోపాన్ని దిగమింగుకుంటోంది. నిన్నట్నుంచి ఒక తింగర్దాని కోసం తిరిగి నేను బాగా అలసిపోయాను, కాసేపు పడుకుంటాను అని బెడ్ ఎక్కి పడుకోబోతూ సౌమ్య వైపు చూసి, పొరపాటున నా బెడ్ మీద పడుకునేవు, నేను ఇప్పుడు సింగిల్, నువ్వు నా భార్యవి కాదు, పరాయి ఆడది నా పక్కలోకి వచ్చినా నేను భరించలేను అని చెప్పి పడుకుంటాడు నందన్. ఆ మాటకు సౌమ్యకు ఎక్కడో కాలింది. సౌమ్య కోపంగా నందన్ వైపే చూస్తోంది. సౌమ్యను గమనించిన నందన్ చిన్నగా నవ్వుకుంటూ మంచి నిద్రలోకి జారుకుంటాడు. వెంటనే సౌమ్య పైకి లేచి, నాకు బాగా ఆకలేస్తోంది, పొద్దుటి నుంచి నేను ఏమీ గాని తినలేదు, అయినా ప్రతిసారి నాకు పెట్టి నేను తింటే గాని తాను తినేవాడు కాదు,
ఇప్పుడు ఏమైంది? నేను డైవర్స్ ఇస్తాను అనగానే ఎందుకు వద్దు అని అనకుండా ఇప్పటి వరకు భర్తగా నాకు నా వాళ్లకు ఖర్చు పెట్టింది, మా పెళ్లికి ఖర్చుతో సహా మొత్తం డబ్బులను కడితే నాకు డైవర్స్ ఇస్తానంటాడా? పైగా నేను సింగిల్ అని ఎగురుతూ తెగ సంబరపడిపోతున్నాడు అని నందన్ వైపు చూస్తూ, నేను ఒక చవట దద్దమ్మనా? నాకు రొమాన్స్ అంటే ఏంటో తెలియదా? నేను గాడిదనా? తమరు గంధపు వాసన వచ్చే గంధపు చెట్టు మరి. తన రెండు చేతులను తన నడుం మీద పెట్టుకుని నందన్ వైపు గుర్రన చూస్తూ, ఏంటి తమరు నన్ను తప్ప ఏ ఆడదాన్ని కన్నెత్తి చూడలేదా? తమరు నాకు భర్తగా దొరకడం నా అదృష్టమా? తమరు శ్రీరామచంద్రుడు మరి. నీకు నువ్వు డప్పులు కొట్టుకుంటే సరిపోదు, నీ గురించి నీ భార్యగా నేను చెప్పాలి. తమరికి అంత సీను లేదు. మీరు వేసే వేషాలు నీ భార్యగా నాకు మాత్రమే కదా తెలిసేది. నీకు ఒళ్ళంతా యాటిట్యూడ్. నీకు కోపం వస్తే నీ అంత రాక్షసుడు ఎవ్వరూ లేరు తెలుసా? నిన్ను నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ భరించలేరు. స్టేటస్లో మ్యారీడ్ మార్చి సింగిల్ అని పెడతావా? రేపొద్దున్నే ఈ ఆజానుబాహుడు కోసం అందమైన ఆడపిల్లలందరూ క్యూ కడతారు. ఎలా కడతారో నేను చూస్తాను. ఇక్కడ ఈ రాముడు కోసం పుట్టిన సీతను నేను అని అంటూ నందన్ వైపు కోపంగా చూసింది సౌమ్య. నందన్ చిన్నగా కదిలాడు. అమ్మో, వీడు లేచాడంటే మళ్ళీ నాకు క్లాస్ పీకుతాడు. నోరు మూసుకొని ఉంటే మంచిది. అయినా నాకు బుద్ధి లేదు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో నా ఫోన్ని రిపేర్ చేయించి అందులో ఉన్న ఆ దరిద్రపు వీడియోని నా భర్తకు చూపించి ఆ రవిగాడి నిజస్వరూపాన్ని నా భర్తకు తెలిసేలా చేద్దామనుకున్నాను. నేను ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. నేను పొద్దున్నే హాస్టల్ దగ్గర ఉన్న మొబైల్ రిపేర్ సెంటర్కి వెళ్ళాను. నా ఫోన్ని రిపేర్కి ఇచ్చి నేను తిరిగి హాస్టల్కి వస్తూ ఉండగా నన్ను ఒకడు ఫాలో అవుతూ ఆ హాస్టల్ దగ్గరికి వచ్చి నాకు తన ఫోన్లో నుండి ఒక ఫోటోను చూపించాడు. మా అక్కను ఆ రవి వెనక నుండి తన పీకను నొక్కి చంపేస్తున్నట్లు ఉంది ఆ ఫోటో. ఆ ఫోటో చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. పైగా రవి నాతో ఫోన్లో మాట్లాడుతూ, నీ భర్తకు నువ్వు నిజం చెప్పి నన్ను ఇరికించావనుకో, ఆ మరుక్షణమే ఇక్కడ మీ అక్క నా చేతిలో చచ్చిపోతుంది. కాబట్టి నువ్వు నోరు మూసుకొని ఉండు. అంతేకాదు, నీ భర్త నిన్ను అసహించుకొని తిరిగి ఇంటికి వచ్చేలా నువ్వే చెయ్యాలి. నందన్ నీకు డైవర్స్ ఇవ్వాలి. అప్పుడే మీ అక్క సంతోషంగా గౌతమ్తో కలిసి ఇక్కడ కాపురం చేయగలుగుతుంది అని రవి నన్ను బెదిరించాడు. అందుకే పాపిష్టిదాన్ని బంగారం లాంటి నా మొగుడి మీద నిందను మోపి నన్ను వదిలేయమని, నాకు డైవర్స్ ఇవ్వమని అడిగాను. ఇక్కడ ఈయనేమో నాకు రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. అసలు పొద్దున్నే నా భర్తకు చెప్పకుండా నేను ఆ హాస్టల్కి వెళ్లకుండా ఉంటే బాగుండేది. తప్పు చేశాను. నిన్న రాత్రే ఆ రవిగాడి విషయం మొత్తం నా భర్తకు చెప్పి ఉంటే ఈ పాటకి ఆ రవిగాడి అంతు చూసేవాడు నా మొగుడు. తెలివి తక్కువ పని చేశాను అని ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయాలో, మా అక్కను ఆ రాక్షసుడి నుండి ఎలా రక్షించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ముందుగానే మా అక్క తింగర్ది, ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది అని తన అక్క గురించి ఆలోచిస్తూ సౌమ్యకు ఆకలిగా ఉన్న అలానే సోఫా మీద నందన్ వైపు చూస్తూ పడుకుంటుంది సౌమ్య. నందన్ పడుకున్నట్లే నటిస్తూ సౌమ్యనే గమనిస్తున్నాడు. నాకు తెలిసే నువ్వెంత తింగర్దానివో అని అనుకుంటాడు నందన్. సౌమ్యకు బాగా ఆకలిగా ఉండడం వల్ల ఏం చెయ్యాలో తోచడం లేదు. అటు ఇటు ఆ సోఫా మీదే దొల్లుతూనే ఉంది సౌమ్య. చివరికి సౌమ్య వల్ల కాక పైకి లేచి, నా కోసం భోజనమైతే తెప్పించాడుగా నా మొగుడు, నేను తినకపోతే పాపం ఆ భోజనం బాధపడిపోదు, పైగా వేస్ట్ అయిపోతుంది అని టేబుల్ మీద పెట్టిన భోజనం ప్లేట్ని చేతిలోకి తీసుకొని నందన్ వైపు చూసి, ఈయన మంచి నిద్రలో ఉన్నాడులే అనుకొని చక్కగా సోఫాలో పద్మాసనం వేసుకొని కూర్చొని తినడం ప్రారంభించింది సౌమ్య. బాగా ఆకలి మీద ఉన్న సౌమ్య ముద్ద మీద ముద్ద నోట్లోకి వెళ్ళేటప్పటికీ ఎక్కిళ్ళు రావడం స్టార్ట్ అయినాయి. వెంటనే మూత తీసిన వాటర్ బాటిల్ని సౌమ్యకు అందించాడు నందన్. సౌమ్య తన కళ్ళను పెద్దవి చేసి నందన్ వైపు చూసింది. నా వైపు ఆ గుడ్లప్పగించి తర్వాత చూద్దువు గాని ముందు ఈ వాటర్ తాగు అని అంటాడు నందన్. వాటర్ గబగబా తాగే కంగారులో సౌమ్యకు కొరపోయింది.
సౌమ్య తల మీద చిన్నగా తడుతూ, ఎవరైనా అంత కంగారుగా వాటర్ని తాగుతారా సౌమ్య? నువ్వేమైనా చిన్నపిల్లవా? వాటర్ తాగడం కూడా సరిగ్గా రాదా? పైగా నాకు డైవర్స్ ఇస్తుందట. మొహం చూడరా, ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది అని సౌమ్య మొహంపై పడుతున్న వెంట్రుకలను వెనక్కి నెడుతూ పెదవిపై తాను చేసిన గాయం మీద తన చేతిని పెట్టి, నొప్పిగా ఉందా? ముందు అన్నం తిను, ఆ గాయానికి మందు రాస్తాను అని చెప్పి సౌమ్యకు దూరం జరిగి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటాడు నందన్. సౌమ్య అలానే ఉలుకు పలుకు లేకుండా నందన్ వైపే చూస్తోంది. కానివ్వు, ముందు తిను, నీతో చాలా మాట్లాడాలి సౌమ్య అని అంటాడు నందన్. ఈయన నాతో ఇంకేం మాట్లాడాలి? మాట్లాడాల్సినవన్నీ ఇందాకనే మాట్లాడేశాడు కదా, ఇంకా చెప్పాల్సింది ఏమైనా బ్యాలెన్స్ ఉండిపోయిందేమో అని నందన్ వైపే అమాయకంగా చూస్తోంది సౌమ్య. ఇక్కడ పార్వతి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని లోపలికి వెళ్తుంది. పార్వతికి తెలిసిన డాక్టర్ వారం రోజులు లీవ్లో ఉందని తెలిసింది. తనకు తెలిసిన 2 సిస్టర్స్ కూడా నైట్ డ్యూటీకి వస్తారని చెప్పారు. వేరే డాక్టర్ ఉన్నారని ఆవిడకి విషయం మొత్తం చెప్పి డబ్బులు ఇస్తే అబార్షన్ చేసేస్తుందని అక్కడి సిస్టర్ పార్వతితో చెప్తుంది. ఆ డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చింది పార్వతి. సహజ పక్కన కూర్చొని, నువ్వు కంగారు పడుకు, డాక్టర్కు అన్ని విషయాలు చెప్పాను. ఈరోజు నీలాగే అబార్షన్ చేయించుకోవడానికి 2 కేసులు వచ్చాయట. వాళ్ళ తర్వాత నిన్ను పిలుస్తారు చెప్పింది పార్వతి. పిన్ని, నొప్పిగా ఏమైనా ఉంటుందా అని భయంగా అడిగింది సహజ. నాకేం తెలుసు, నేనెప్పుడు నీలాగా అబార్షన్ చేయించుకోవడానికి ఇక్కడికి రాలేదమ్మా. అయినా మొగుడుతో పడుకొని సుఖపడినప్పుడు తెలియదా కడుపు వస్తుందని? పిల్లల్ని కనడం ఇష్టం లేదన్నప్పుడు ముందు జాగ్రత్తతో సేఫ్టీ వాడాలనే ఆలోచన ఆడదానివి నీకు ఉండాలి. వాడకుండా ఇలా కడుపు తెచ్చుకొని నొప్పిగా ఉంటుందా పిన్ని అని నన్నడిగితే నేనేం చెప్తాను? అయినా ఇలా కడుపులో పిండాన్ని చంపుకోవడం ఎంత పాపమో తెలుసా? ఇక మీదటైనా నీ మొగుడుతో చెప్పి సేఫ్టీ వాడడం నేర్చుకోండి. అప్పుడు ఇలాంటి అబార్షన్లు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. నా కూతురు నీకు హెల్ప్ చేయమని నన్ను అడిగింది కాబట్టి ఈ పాప పనిలో నీకు సహాయం చేస్తున్నాను. లేదంటే ఇందుకు నేను చచ్చినా ఒప్పుకునేదాన్ని కాదు అంటుంది పార్వతి. అటు పక్కనే ఉన్న లహరి సహజ చేతి మీద తన చేతిని వేసి, ఏం కాదు, నువ్వు కంగారు పడకు, మా అమ్మ మాట తీరు అంతే, పట్టించుకోవద్దు అని అంటుంది. నెక్స్ట్ సహజ అని సిస్టర్ పిలవగానే సహజకు టెన్షన్ మొదలయ్యింది. లహరి, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు కూడా నాతో పాటు లోపలికి రా ప్లీజ్ అని అడుగుతుంది సహజ. పెళ్లి కావలసిన పిల్ల, నా కూతురు నీతో పాటు లోపలికి ఎందుకు? కడుపులో ఉన్న ఆ పసిగుడ్డును నీ చేతులారా నువ్వే చంపుకుంటున్నావు. నీలాంటి దానికి ఏమీ కాదులే, లోపలికి వెళ్ళు అని గట్టిగా అంటుంది పార్వతి. పార్వతి అన్న మాటలు ఎందుకో సహజకు అస్సలు నచ్చలేదు. ఆ సమయంలోనే గాయత్రి సహజకు కాల్ చేసింది. ఇప్పుడు మీ అమ్మగారు కాల్ చేస్తున్నారేంటి? నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం మీ అమ్మగారికి తెలుసా అని తన కళ్ళని పెద్దవి చేసి కంగారుగా అడుగుతుంది పార్వతి. లేదు పిన్ని, మీకు లహరికి తప్ప నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంకెవ్వరికీ తెలియదు పిన్ని అని అమాయకంగా చెప్పింది సహజ. సరే, నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి లహరి చేతికి ఇచ్చి లోపలికి వెళ్ళు అని అంటుంది పార్వతి. అలాగేనని సహజ లోపలికి వెళ్తుంది. రామ్మ, నీకోసమే ఎంతసేపని వెయిట్ చేయాలి, వచ్చి డ్రెస్ మార్చుకో అని అంటుంది అక్కడ ఉన్న సిస్టర్. మరో సిస్టర్, ఆ అమ్మాయికి పెళ్ళైనట్లు ఉంది, మొగుడుతో కాకుండా ఎవరితో పడుకుందో ఏంటో, కడుపు తెచ్చుకొని ఆ కడుపును తీయించుకోవడానికి ఇక్కడ వచ్చింది సిస్టర్ అంటుంది. అయ్యో, నేను అలాంటి దాన్ని కాదండి అంటుంది సహజ. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఒళ్ళు కొవ్వెక్కి ఎవరితో ఒకరితో సుఖపడి వారితో కడుపు చేయించుకొని ఆ కడుపును క్లీన్ చేసుకోవడానికి వచ్చే వాళ్లేలేమ్మా. వాళ్ళు చెప్పేదంతా మేము అలాంటి వాళ్ళం కాదు అని చెప్తారు. ఇలాంటి వాళ్లను మస్తు మందిని చూశాము, మస్తు విన్నాము. కాకపోతే వాళ్ళకి నీకు ఒకటే తేడా, వాళ్లకు పెళ్లి కాలేదు, నీకు పెళ్ళయింది అంతే అని అంటుంది ఆ సిస్టర్. అయినా అమ్మాయి, నీకు 24 ఏళ్ళు ఉంటాయా? బాగా అందంగా ఉన్నావు, పైగా పెళ్లి కూడా చేసుకున్నావు. మొగుడుతో సంసారం చేసుకొని కడుపు తెచ్చుకోకుండా మొగుడిని మోసం చేసి వేరొకరితో పడుకొని కడుపు తెచ్చుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అక్క, ఇది ఎవరితో పడుకుంటే మనకెందుకే,
డాక్టర్ ఇక్కడికి వచ్చిందంటే మన ఇద్దరిని తిడుతుంది అంటుంది మరో సిస్టర్. సహజ కోపంగా వాళ్ళ వైపు చూసి, నేను నా మొగుడుతోనే కాపురం చేశాను, నా మొగుడే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి, మీకు అర్థమవుతుందా అని కోపంగా చెప్పింది సహజ. అలాంటప్పుడు అబార్షన్ ఎందుకు చేయించుకుంటున్నావమ్మాయి అని అడుగుతుంది ఆ సిస్టర్. ఆ ప్రశ్నకు సహజ దగ్గర సమాధానం లేక మౌనంగా డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్తుంది. పక్కన మరో అబార్షన్ జరుగుతోంది. ఆ అమ్మాయి, నా బిడ్డ నాకు కావాలి, నాకు అబార్షన్ చేయకండి అని ఆ డాక్టర్ తన మొగుడి కాళ్ళ వేళ్ళ పడుతోంది. సహజ పక్కనే ఉన్న సిస్టర్తో, ఎందుకు ఆ అమ్మాయి అంతగా ఏడుస్తోంది, తనకు అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది. ఆ అమ్మాయి నీలాగా వేరే వాడితో కడుపు తెచ్చుకొని ఆ కడుపు తీయించుకోవడానికి ఇక్కడికి రాలేదమ్మా. ఆ అమ్మాయికి పెళ్ళయింది. తన భర్తతో సంసారం చేసి 2 ఆడపిల్లల్ని కూడా కనింది. తన భర్తకి మగ పిల్లాడు కావాలట. 3వ సారి గర్భవతి అయ్యింది. స్కానింగ్ లో ఆడపిల్ల అని చెప్పారు. ఇక ఆ భర్త ఆ అమ్మాయికి అబార్షన్ చేయించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. 3వ సారైనా ఆడపిల్ల అయినా కడుపులో బిడ్డను చంపుకోవడం ఆ తల్లికి ఇష్టం లేక తన మొగుడి కాళ్ళు పట్టుకొని తనకు అబార్షన్ చేయించవద్దని, కడుపులో ఉన్న బిడ్డను చంపొద్దని బ్రతిమిలాడుకుంటోంది. అది తల్లి ప్రేమ అంటే. అలా ఉండాలి ఆడపిల్ల అంటే. నీలాగా ఒళ్ళు కొవ్వెక్కి మొగుణ్ణి మోసం చేసి కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటున్నావే, నీది ఒక ఆడజన్మేనా, ఛీ అని చీదరింపుగా చూసింది ఆ సిస్టర్. మీకు నా గురించి ఇదంతా ఎవరు చెప్పారు అని అడుగుతుంది సహజ. ఆ బయట కూర్చొని ఉందే ఆ పెద్ద ఆవిడ, మీ అత్తగారు, తన కొడుకును నువ్వు మోసం చేసి వేరే వాడితో కడుపు తెచ్చుకున్నావని నీ గురించి చెప్పింది. ఆ మాటకు ఆశ్చర్యపోయింది సహజ. లేదండి, ఆవిడ మా అత్తగారు కాదు, నాకు పిన్ని అవుతుంది. ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలేనండి ఏడుస్తూ చెప్పింది సహజ. చూడమ్మా, నిన్ను చూస్తుంటే నువ్వు చెప్పిన మాటలన్నీ నిజాలే అనిపిస్తోంది. నువ్వు నీ మొగుడుతో సంసారం చేసి కడుపు తెచ్చుకున్నప్పుడు మరి ఈ అబార్షన్ ఎందుకు చేయించుకుంటున్నావు తల్లి అని అడుగుతుంది. అందుకు సహజ మౌనంగా నిలబడిపోయింది. సహజను ఒక్కసారి చూసిన ఆ సిస్టర్, చూడు తల్లి, నా అనుభవం మీద నీకు చెప్తున్నాను. మాతృత్వం ఒక వరం. అది నీకు దేవుడు అడగకుండానే నీ దోసిట్లో వేశాడు. ఆ వరాన్ని నువ్వు చేజార్చుకోకు. నీలాగే నేను కూడా పెళ్ళైన కొత్తల్లో అప్పుడే పిల్లల్ని కంటే నా అందం తగ్గిపోతుందని, నా మొగుడుతో నేను ఎంజాయ్ చేయలేనని, నా కడుపు పండితే నేనే నా చేతులారా అబార్షన్ చేయించుకున్నాను. ఆ తర్వాత నాకు పిల్లలు కావాలన్నా పిల్లలు పుట్టలేదు. నా మొగుడు పిల్లలు కావాలంటూ నన్ను వేధించాడు. నన్ను వదిలేసి వేరే దాన్ని కట్టుకొని దాంతో పిల్లలు కన్నాడు. నేను ఒంటరిగా మాతృత్వానికి దూరమై ఇలా బ్రతుకుతున్నాను. నేను చేసిన తప్పే నువ్వు చెయ్యకు. నీ చేతులారా నీ బిడ్డను చంపుకోకు తల్లి అని చెప్పింది. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చింది. పేషెంట్ని బెడ్ మీద పడుకోబెట్టండి అని చెప్పింది. ఆ సిస్టర్ సహజను బెడ్ మీద పడుకోబెట్టింది. సహజ మైండ్లో సిస్టర్ చెప్పిన మాటలే గిర్రున తిరుగుతున్నాయి. నేను చేస్తున్నది తప్ప? నా బిడ్డను నేనే చంపుకుంటున్నానా? మొదటిసారి తన కడుపులో ఉన్న తన బిడ్డ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది సహజ. సహజ మైండ్ అంతా గందరగోళంగా ఉంది. అంతే, డాక్టర్ మత్తివ్వడంతో స్పృహ కోల్పోయింది సహజ. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.